హలో అండి. అందరికీ నమస్కారం. సో, ఈరోజు మన స్టోరీ వచ్చేసి 'మై డియర్ రౌడీ' ఎపిసోడ్ నెంబర్ 24. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. టు యూకే ర్యామ్స్ నెక్స్ట్ డే ప్రాజెక్ట్ ఫైనల్ చెకింగ్. అందరూ బిజీగా ఉన్నారు. షా షాన్, సిద్ధు క్యాబిన్‌కి వచ్చి సార్ పిలిచారు అనగానే, హా షాన్, రేపు మార్నింగ్ షార్ప్ 10:00కి చైర్మన్ గారు వస్తారు. 10:30కి చెకింగ్ స్టార్ట్ చేస్తారు. ముందు వనమాలి అండ్ టీమ్, తర్వాత సోనా అండ్ టీమ్ రెడీగా ఉండాలని మొత్తం ఒకసారి ఫైనల్గా చెక్ చేసుకోమని చెప్పు. ఈవినింగ్ నేను చెక్ చేస్తానన్నాడు సీరియస్గా. షాన్ సరేనని వెళ్ళిపోయాడు. తన ఫోన్లోకి వీడియోస్ ఇంకా పిక్చర్ మెసేజ్లు వస్తుంటే ఓపెన్ చేసి చూశాడు. అన్ని విషయాలవే. అంతే, సిద్ధుబాబుకి మెంటల్ లేచింది. హౌ, ఎలా విశిష్ట అంతలా అతనితో క్లోజ్ అయింది? ఏముంది వాడిలో? చదువా, ఉద్యోగమా, మంచితనమా? ఏమీ లేవు. మరి ఎలా విశిష్టాకి వాడు నచ్చాడు అనుకుంటూ జుట్టు పీక్కుంటున్నాడు. వెంటనే కాల్ ఫ్రమ్ అన్నోన్ నెంబర్. లిఫ్ట్ చేశాడు. హాయ్, దద్దమ్మేనా మాట్లాడేది అని వెటకారంగా వినిపించింది అటు నుంచి. హోల్ యువర్ టంగ్, యూ మేనేజ్లెస్ డెవల్ అని తిట్టాడు. అవతల అన్నమాట. నేను డెవిల్ కాదు, ఏంజల్ డియర్ సిద్ధు అని అన్నది నవ్వుతూ. ఏయ్, నువ్వెవరైతే నాకేంటి, ఎందుకు ఫోన్ చేసావని సిద్ధు అనగానే, ఆ ఫొటోస్ నాకెందుకు పంపించావని అడిగాడు కోపంగా. మరి నువ్వేమో విశిష్టాన్ని ఎంతలా ప్రేమించావు? అఫ్కోర్స్ అంత బ్యూటీ ఐకాన్ దొరకాలంటే బీభత్సంగా రాసి పెట్టాలనుకో. నువ్వెంత అన్లక్కీ సిద్ధు. ఏం చేస్తాం, వీరా చూడు, నీలాగా చదువు, ఆస్తి, స్టేటస్ ఏం లేవు. కనీసం నీ కంపెనీలో పనిచేసే అసిస్టెంట్ వాల్యూ కూడా చెయ్యడు. అలాంటిది నీకు భార్య కావాల్సిన ఆ విశిష్టాన్ని తన్నుకుపోయాడు. ఇప్పుడేంట్రా అంటే ఆ విశిష్ట కూడా అతని ప్రేమలో మునిగిపోయింది. ఒకరికి ఒకరు అన్నట్లు అయిపోయారు. నిన్ను చూడందే నేను ఉండలేను ఈ జన్మలో, మరి ఆ జన్మలో, ఇక ఏ జన్మలకైనా ఇలాగేలే అంటూ సాంగలు సింగుకుంటూ హగ్స్, కిస్సులు, అబ్బబ్బా రొమాన్స్లో మునిగిపోతున్నారు. అంతే సిద్ధు, హేయ్ షట్ యువర్ అగ్లీ మౌత్ అంటూ అరిచి కాల్ కట్ చేసి వెంటనే వైషు నెంబర్కి మెసేజ్ చేశాడు, కమ్ టు మై క్యాబిన్ అని. అది చూసి వైషు వెంటనే వచ్చింది. కూర్చో అన్నాడు కోపంగా. వైషు కూర్చోగానే ఫోన్ని తన ముందుకు తోశాడు. వైషు ఆశ్చర్యంగా చూసేసరికి అన్ని ఫొటోస్. అందులో ఒక ఫోటోలో విశిష్ట వీరాకి ఐస్ క్రీమ్ తినిపిస్తూ, ఇంకో దానిలో బుగ్గలాగుతూ, అన్నిట్లో విశిష్ట కళ్ళల్లో ఆనందం, ప్రేమ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. బీటెక్ పాప కూడా షాక్స్. సిద్ధు కోపంగా, విశిష్టకి పిచ్చి ఏమైనా పట్టిందా? అసలు వాడినిలా యాక్సెప్ట్ చేస్తుంది పిచ్చి మొహంది. ఏమో వైషు, నాకైతే ఏం అర్థం కావడం లేదు, మైండ్ బ్లాంక్ అవుతుంది అన్నాడు. పవన్, కూల్గా ఉండు. అయినా ఫణీంద్ర అంకుల్ ఉంది కదా, ప్లాన్ ఉంది కదా, ఎందుకు అంత టెన్స్ నీకు అంటూ చేయి పట్టుకుంది. సిద్ధు విసుగ్గా పైకి లేచి, టెన్షన్ కాక ఇంకేంటి, నేను కానీ అక్కడ ఉంటే విశిష్టాకి ఆ చెంప ఈ చెంప వాయించేవాడిని అన్నాడు. బావా ప్లీజ్, అక్కన అలా అనొద్దు అన్నది బాధగా. మరెలా అనాలి? మనందరి లైఫ్స్ ఒక్క నిమిషంలో కొలాప్స్ చేశాడు ఇడియట్ అంటూ పళ్ళు కొరుకుతూ, ఇలాంటి వాడిని లవ్ చేస్తుంది బుద్ధి లేని మీ అక్క అన్నాడు ఆవేశంగా. తిడితే ఆ వీరాని తిట్టుకో, అంతేకాని మా అక్కనెందుకు తిడతావు అన్నది వైషు కోపంగా. సిద్ధు, వీరాని తిట్టడం కాదు, ఏకంగా జైల్లో లైఫ్ లాంగ్ ఉండేటట్లు ఇరికేస్తున్నా రాస్కెల్ అంటూ ఫోన్ తీసుకొని వీరాని తీక్షణంగా చూశాడు. రేపు డాడీ చెక్కింగ్ అవ్వగానే క్లయింట్స్ వస్తారు, ఇది అయిపోని వాడి సంగతి తేల్చేస్తా అన్నాడు కోపంగా. వైషు, బట్ ఇదంతా మనమే చేస్తున్నామని అక్కకి తెలిస్తే అన్నది కొంచెం భయంగా. తెలిస్తే కొన్ని రోజులు మాట్లాడదు, ఆ తర్వాత మనం తన మంచి కోసమే చేశామని అర్థం చేసుకుంటుంది అన్నాడు సీరియస్గా. వైషు పైకి లేచి, ఏమో బావా, ఈ ఫొటోస్ చూస్తుంటే నాకు ఫర్ ద ఫస్ట్ టైం అక్క అంటే భయం వేస్తుంది అన్నది. సరేలే, నువ్వు ఇదంతా అమ్మకి చెప్పకు అని సిద్ధు చెప్పగానే సరే అంటూ వెళ్ళిపోయింది వైషు. ఆ రోజు ఈవినింగ్ ముందు వనమాలి వచ్చాడు తన ప్రాజెక్టుతో. సిద్ధు మొత్తం చెక్ చేసి గుడ్ అంటూ మెచ్చుకున్నాడు. తర్వాత సోనాకి ఫస్ట్ హాఫ్ అంతా సూపర్గా కోడింగ్ ఉంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కలగాపుల గంగ మొత్తం రాంగ్ కోడింగ్ ఉంది అంతే. సిద్ధు, సోనా వాట్ హెల్ ఈజ్ దిస్ అంటూ పెద్దగా అరిచాడు. ఏమైంది సార్ అని అడిగింది కంగారుగా. సిద్ధు ల్యాపిని తన వైపు తెప్పి, చూడు అన్నాడు కోపంగా. సోనా అది చూసి ఓ మై గాడ్ అంటూ తల పట్టుకొని కుర్చీలో కూలబడింది. సోనా అంటూ కోపంగా పిలిచాడు సిద్ధు. సార్, సోనా ప్లీజ్ గివ్ మీ 10 minutes టైమ్ సార్, ఐ విల్ ఫైండ్ వేర్ ఈజ్ అంటూ ఏదో చెప్పబోతుంటే, షటప్, కాల్ యువర్ టీమ్ మెంబర్స్ ఇమ్మీడియట్లీ అంటూ అరిచాడు. నిమిషాల్లో సోనా టీం మెంబర్స్ మొత్తం వచ్చారు వైషుతో సహా. అందరిలో ఒకటే కంగారు, అసలు ఏం జరుగుందో అర్థం కాలేదు.
మీ అందరికీ 5 మినిట్స్ టైము. ఎవరో కావాలని కోడింగ్ ఎడిట్ చేసి రాంగ్ కోడింగ్ ఇచ్చారు. కావాలని చేశారని అర్థమవుతుంది. మీ అంతటా మీరే ఒప్పుకుంటే సరి. లేకపోతే మీ అందరినీ ఈ నిమిషమే డిస్మిస్ చేస్తా. అంతేకాదు ఇంకెక్కడ జాబ్ లేకుండా చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. అందరి గుండెల్లో ట్రైన్స్ రన్నింగ్ రేస్ చేశాయి. విశిష్ట ఇక్కడ బాబీని కలవడానికి ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది. బిందు, నటాషా తనతో వచ్చారు. హాయ్ విశిష్ట, ఆఫ్టర్ లాంగ్ టైం, హౌ ఆర్ యూ అని అడిగాడు బాబీ నవ్వుతూ. ఐ యామ్ ఫైన్ సార్, మీరు అని అడిగింది విశిష్ట. గుడ్ అంటాడు బాబీ. నెక్స్ట్ మంత్ మిస్ ఇండియా కాంపిటీషన్ జరుగుతుంది. అందుకోసం టాప్ ఫ్యాషన్ డిజైనర్ని సెలెక్ట్ చేస్తారని నేను డిజైన్స్తో రెడీ అవ్వమని ఫోన్ చేస్తే రెస్పాండ్ అవ్వలేదు. సరే నటాషాకి చెప్పాను ఎలాగైనా నేను తీసుకురమ్మని. ఫైనల్లీ యు ఆర్ హియర్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అన్నాడు. సార్, ఫస్ట్ మీరు నన్ను క్షమించాలి. నేను మిమ్మల్ని పర్సనల్గా కలిసి నేను ఇప్పట్లో ఫ్యాషన్ డిజైనర్గా చేయలేనని చెబుదామని వచ్చాను అన్నది. అది విని బాబీ, వాట్, ఏం మాట్లాడుతున్నావు, ఆర్ యూ క్రేజీ? మా ఇన్స్టిట్యూట్ నుండి కేవలం నువ్వు మాత్రమే సెలెక్ట్ అయ్యావు. అండ్ నీ డిజైన్స్ నచ్చితే నీ రేంజే మారిపోతుంది. అండ్ మన ఇన్స్టిట్యూట్ లెవెల్ కూడా అన్నాడు సీరియస్గా. తెలుసు సార్, బట్ నేను ఇప్పుడు కొన్ని సిట్యువేషన్స్ వలన మీకు అలా చెప్పాల్సి వచ్చింది. ఏంటా సిట్యువేషన్స్ విశిష్ట అని బాబీ అనగానే, నీకు ఇష్టం లేకుండా ఒక రౌడీ నీ మెడలో తాళి కట్టాడు. ఇంకా అంటూ ఏదో అనబోతుంటే, సారీ సార్, హీఈస్ మై హస్బెండ్, నాట్ ఏ రౌడీ, ప్లీజ్ గివ్ హిమ్ సమ్ రెస్పెక్ట్ అన్నది చాలా సాధారణమైన వాయిస్లో. ఓకే సారీ, అతను ఒప్పుకున్నాడా? ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ హిమ్ అని అడిగాడు. నో సార్, తను అలాంటి వాడు కాదు. హీఈస్ యునిక్. అసలు ఆయనకి ఈ విషయమే తెలీదు. మరేంటి విశిష్ట నీ ప్రాబ్లం అని అడిగాడు బాబీ. పోనీ తనతో నేను మాట్లాడినా అనగానే వెంటనే బిందు, సార్, మీ బాడీ పార్ట్స్ కొన్నాళ్ళు బాగుండాలని లేదా మీకు అన్నది. అది విని విశిష్ట, బిందు షు అంటూ వేలు చూపించింది. అవును విషి, బాబీ సార్ అంతలా చెప్తుంటే వినువేంటి, ఒక్కసారి వీరా గారితో మాట్లాడదాము అనగానే బిందు, నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు తల్లో అంటూ వెళ్ళిపోయింది. లేదు నటాషా, ఆయనకి ఇష్టమా కాదా అని కాదు, ఇక్కడ సమస్య వేరు. నీకు ఇప్పుడు ఏం చెప్పలేను అంటూ బాబీతో, సార్ నేను ఎప్పుడో చెప్పాను నటాషా కూడా అందుకు ఎలిజిబుల్ అని, అండ్ షీ హ్యాజ్ ప్రూవ్డ్ సో మెనీ టైమ్స్ అనగానే బాబీ, సి విశిష్ట, ఇక్కడ మ్యాటర్ కేవలం నువ్వు మాత్రమే. ఓన్లీ విశిష్ట కెన్ డిజర్వ్ ఇట్. నువ్వు డిజైన్స్ తీసుకొని వస్తావని అనుకున్నా, బట్ నువ్వు ఏంటో మాట్లాడి అప్సెట్ చేస్తున్నావు. యు మే గో నవ్ అంటూ లేచి వెళ్ళిపోయాను. విశిష్ట ఏం మాట్లాడకుండా కామ్గా బయటకు వచ్చేసింది. బిందు విశిష్ట కార్ కానుకొని ఎవరితోనో ఫోన్ మాట్లాడుతోంది. వేలు రావడం చూసి కాల్ కట్ చేసింది. నటాషా ఇన్స్టిట్యూట్ నుండి కాకపోతే ఏంటి, యువ మేనేజర్ నీకు తెలుసు కదా, వెళ్ళి వాళ్ళని కలువు, నీ డిజైన్ ఇటివ్వు, నేను ఇంకా మాడిఫై చేసిస్తా అన్నది. ఓ ఎలా వద్దు, నీ శ్రమని నా శ్రమగా ఒప్పుకునేంత సెల్ఫిష్నే కాదు. నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాను. ఛాన్స్ ఇస్తే ఓకే, లేకపోతే నా అంత అన్లక్కీ గర్ల్ ఎక్కడా ఉండదని సరిపెట్టుకుంటా అన్నది. అది విని విశిష్ట నటాషా చేతిలోని ఫైల్ తీసుకొని, నేనుండగా నువ్వెలా అన్లక్కీ అవుతావు, రేపే అపాయింట్మెంట్ తీసుకో, వెళ్ళే ముందు నన్ను కలువు అన్నది నవ్వుతూ. నటాషా చేసేది లేక సరే నీ ఇష్టం అన్నది. అమ్మ త్యాగరాణి, ఇంకా వెళ్దామా అని అడిగింది బిందు విశిష్ట వైపు చూస్తూ. సరే నటాషా, నేను వెళ్ళాలి, నాన్న వల్ల జర్నీ రేపు, కొంచెం షాపింగ్ ఉంది, బాయ్ అనేసి కార్ ఎక్కింది. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా విషి అని అడిగింది బిందు సీరియస్గా. విశిష్ట కార్ డ్రైవ్ చేస్తూ, ఇప్పుడు నేనేం చేశాను అన్నది. ఎంత కష్టపడ్డావు ఈ ఇన్స్టిట్యూట్లో చేరాలి అని, బాబీ సార్ దగ్గర మార్క్స్ కొట్టేయాలని, టాప్ ఫ్యాషన్ డిజైనర్గా స్థిరపడాలి అని, చెప్పు అన్నది సీరియస్గా. విశిష్ట నవ్వుతూ, ఇప్పుడు ఏమైంది, నాకు ఎలాంటి బాధ లేదు బిందు, నువ్వు ఎక్కువగా ఆలోచించుకో అన్నది. అసలు నిన్ను కాదు ఆ వీరాని అనాలి, నీ లైఫ్ని స్పాయిల్ చేశాడు అన్నది కోపంగా. అంతే, విశిష్ట కారు సైడ్కి తీసుకొని బ్రేక్ వేసి దిగు బిందువు అన్నది సీరియస్గా. అది కాదు విషి, నేను చెప్పేది విను అని బిందు అనగానే, నువ్వు పార్టిసిపేట్ చేయకపోయినా పర్వాలేదు, కానీ నీ డిజైన్స్ వేరే వాళ్ళకి, కానీ విశిష్ట మధ్యలో అందుకొని, వేరే వాళ్ళెవరు, తను మన ఫ్రెండ్, అండ్ నువ్వు ఒక్కసారి నా హస్బెండ్ గురించి తప్పుగా మాట్లాడితే ఒప్పుకోను అంటూ కార్ స్టార్ట్ చేసింది. బిందు ఎవరికో మెసేజ్ చేసింది, విశిష్ట ఈజ్ అవుట్ ఆఫ్ మైండ్ అని. తర్వాత షాపింగ్ చేశారే కానీ పెద్దగా మాట్లాడుకోలేదు. ఆ రోజు నైట్ విక్రమ్ డిన్నర్ చేశాక విశిష్టాన్ని పిలిచాడు. అప్పటికే తను విశిష్ట తమతో రమ్మని చెప్పడం, విశిష్ట ఏది కన్ఫామ్గా చెప్పకపోవడంతో తను రాగానే, ఏం డిసైడ్ చేసుకున్నావు విషి, ఆర్ యూ కమింగ్ ఆర్ నాట్ అని అడిగాడు సూటిగా. విశిష్ట అయితే, నాన్న ఇప్పటికిప్పుడు
వీసా దొరకదు కదా, ముందు మీరు అమ్మ వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అన్నది. ఓహో, అయితే ఆ తర్వాతే మేము వెళ్తాం, తొందర ఏముంది, నీ వీసా ఎప్పుడొస్తే అప్పుడే వెళ్దాం అన్నాడు విక్రమ్ సీరియస్గా. గౌతమి వచ్చి ఎందుకు మనం రేపే వెళ్దాం, మన టికెట్స్ వేస్ట్ అయిపోతాయి అన్నది సీరియస్గా. గౌతమి నువ్వు మధ్యలోకి రాకు, ఇది నా కూతురు జీవితానికి సంబంధించిన విషయం అని విక్రమ్ అనగానే, విషయం నువ్వు మాతో వస్తున్నావు, అది కూడా నీకు వీసా రాగానే, ఇంకా నా ఆపరేషన్ అయ్యే వరకు ఇక్కడే ఉంటావు, ఇది నేను ఫిక్స్ చేశా అన్నాడు స్థిరంగా. అంతే విశిష్ట షాక్. కానీ నాన్న ఆయన అంటుంటే, ఆయన ఎవడాడు అన్నాడు విక్రమ్ కోపంగా. మన పెద్దల్లుడండి అంటూ చురుకు అంటించింది గౌతమి. విక్రమ్ చురుగ్గా చూసి నాకు మిల్క్ తీసుకురా అన్నాడు. ఇప్పుడే కదండి గొంతు దాకా తిన్నారు, వెంటనే పాలు తాగితే అరగవు, అసలే మీరు పేషెంట్ అన్నది గౌతమి జాలిగా. విక్రమ్ పళ్ళు కొరుకుతూ సరే వెళ్ళి నా ఆఫీస్ ఫైల్స్ తీసుకురా, నా ఆఫీస్ రూమ్లో ఉంటాయి, పింక్ అండ్ బ్లూ కలర్తో ఉన్న ఫైల్స్ అన్నాడు. గౌతమి గనుక్కుంటూ వెళ్ళింది. విక్రమ్ ఏంటి విషయం అంటున్నావు, ఆయన ఎప్పటి నుంచి అన్నాడు సీరియస్గా. విశిష్ట భయపడుతూ అంటే నాన్నగారు తను అంటూ చేతులు రబ్ చేసుకుంది. ఏంటి వాడి తొక్కలో పర్మిషన్ కావాలా అన్నాడు వెటకారంగా. విశిష్టకి అలా అంటుంటే బాధ వేస్తుంది, కానీ ఎదురుగా ఉన్నది తన తండ్రి, అందుకే ఏమనలేకపోతుంది. చెప్పు, వాడి పర్మిషన్ కావాలా అని అడిగాడు వాయిస్ పెంచి. నేను అది మరి తనని విడిచి మీతో రాలేను అన్నది విశిష్ట చిన్నగా. హో, ఏ పాపం అంతలా భయపెట్టాడా అని అడుగుతాడు విక్రమ్. అది కాదు నాన్న, నేను చెప్పేది, మేమిద్దరం ఒకరిని విడిచి ఒకరం ఉండలేము. ఓహో, అయితే ఒక పని చేద్దాం, నువ్వు ముందు మాతో వచ్చే, ఆ తర్వాత వాడి సంగతి ఆలోచిద్దాం అన్నాడు విక్రమ్. విశిష్ట ఏం చెప్పలేకపోతుంటే, పోనీ నేను మాట్లాడినా తనతో అన్నాడు వెటకారంగా. నేనే మాట్లాడతాను నాన్న అంటూ వెళ్ళిపోయింది విశిష్ట. విమ్ము అంకుల్ కన్నింగ్ స్మైల్ ఒకటి పడేశాడు మన మీద. నైట్ 11 గంటలు దాటినా వీరా రాకపోవడంతో విశిష్ట తన కోసం కాల్ చేసింది. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. 6 టైమ్స్ చేసింది, నో ఆన్సర్. ముందు రోజు అడిగింది ఎక్కడుంటున్నావు అని, ఏదో హోటల్ అడ్రస్ చెప్పాడు. ఏంటి ఇవాళ రాలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అనుకుంది. 12 దాటినా వీరా ఇంకా రాలేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. అంతే విశిష్టకి టెన్షన్ మొదలైంది. అంతే డీడీ పాప కాస్త మిస్సెస్ డాన్ అయింది. నెమ్మదిగా డోర్ తీసుకొని బయటకు వెళ్ళింది. బయట వాచ్మెన్ అటు ఇటు తిరగడం చూసి ఏం చేయాలో అర్థం కాక 2 నిమిషాలు ఆలోచించి వెనక వైపు ఉన్న ప్రహారీ గోడ ఎక్కి దూకింది. ఫస్ట్ టైం కావడంతో చేతులు గీచుకుపోయి బ్లడ్ కారడం మొదలైంది. అయినా పట్టించుకోకుండా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళింది. అర్ధరాత్రి కావడంతో రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. ఏదో మొండి ధైర్యంతో నడుస్తుంది. దూరం నుంచి కుక్కల అరుపులు, పోలీస్ పాట్రోలింగ్ చూసి భయపడి పక్కకి దాక్కుంది. వాళ్ళు వెళ్ళిపోయాక లేచి ఫాస్ట్గా వీరా చెప్పిన హోటల్ దగ్గరికి వెళ్ళింది. అది 10 అంతస్తుల బిల్డింగ్. చూడడానికి డీసెంట్గానే ఉంది. రూమ్ నెంబర్ 310 అని మాత్రం చెప్పాడు. లోపలికి వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏమవుతుంది అని ఆలోచిస్తూ అక్కడే ఆగింది. ఈలోపు ఎవరితో చేయి పడింది. ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది విశిష్ట. వెనక్కి తిరిగి చూసింది. అక్కడున్నది ఫణీంద్ర. అంకుల్ మీరా అన్నది కంగారుగా. నేనే, నువ్వేంటి ఈ టైంలో ఇక్కడ అని అడిగాడు అనుమానంగా. అది నా హస్బెండ్ ఈ హోటల్లో స్టే చేశారు, ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అందుకని అంటూ ఆగిపోయింది. అందుకని అర్ధరాత్రి ఆడపిల్లవి ఒంటరిగా వస్తావా అని అడిగాడు కోపంగా. అంటే ఇల్లు ఇక్కడే కదా అని అన్నది చిన్నగా. సరే పద చూద్దామని లోపలికి వెళ్తుంటే విశిష్ట ఆయన వెనకే వెళ్ళింది. రిసెప్షన్లో ఒక అతను కొనికి పాటలు పడుతుంటే ఫణీంద్ర డెస్క్ మీద పటపట కొట్టేసరికి దెబ్బకి నిద్రమత్తు వదిలి ఎదురుగా ఉన్న ఫణీంద్రాన్ని చూసి ఎస్ సార్ అన్నాడు. ఫణీంద్ర విశిష్ట వైపు చూసి అడుగు అనగానే, రూమ్ నెంబర్ 302లో నా హస్బెండ్ స్టే చేశారు, ఆయన్ని కలవాలి అన్నది చిన్నగా. 1 మినిట్ మేడం అంటూ ఫైల్ ఓపెన్ చేసి చూశాడు. పేరేమన్నారు అని అడిగాడు చాలా వినయంగా. ఫణీంద్ర మిస్టర్ వీరా రౌడీ కమ్మ దొంగ అనగానే, అంకుల్ ఆయన పేరు మాత్రమే అడిగారు, మా హస్బెండ్ ఏం చేస్తారు అని అడగలేదు అన్నది సీరియస్గా. అతను ఫణీంద్ర వైపు ఓరగా చూసి ఫైల్ చెక్ చేసి, ఆయన ఈవినింగ్ 7కి హోటల్ వెకేట్ చేసి వెళ్ళిపోయారు మేడం అన్నాడు. విశిష్ట షాక్తో వాట్, వెకేట్ చేశారా, ఒకసారి మళ్ళీ చెక్ చేయండి అన్నది. అతను ఫైల్ విశిష్ట వైపు తిప్పి మీరే చూడండి మేడం అన్నాడు. విశిష్ట చూసేసరికి 7కి వీరా అని సైన్ చేసి ఉంది. అంతే కళ్ళల్లో నుండి బరబరా నీళ్లు తిరిగాయి. నమ్మబుద్ధి కాలేదు. ఏంటి విషయం ఇదంతా, విక్రమ్కి యాక్సిడెంట్ అయిందని నువ్వు వచ్చావని తెలుసు, మరి వీరా ఎప్పుడొచ్చాడు,
నేనొచ్చిన రోజే అంకల్ అన్నది కన్నీళ్ళు ఆపుకుంటూ. మరెందుకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు అని ఫణీంద్ర అనగానే విశిష్ట ఏం మాట్లాడకుండా వీర నెంబర్కి కాల్ చేసింది. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. మైండ్ బ్లాంక్ అవుతుంది. ఫణీంద్ర సరే రేపు మాట్లాడుకుందాం పద అంటూ తీసుకెళ్ళి తన కారులో ఇంటి దగ్గర డ్రాప్ చేశాడు. ఆ టైంలో బయట నుంచి వస్తున్న విశిష్టాన్ని చూసి వాచ్మెన్ ఆశ్చర్యపోయాడు. విశిష్ట వెళ్ళి బెల్ కొట్టగానే 5 నిమిషాల తర్వాత గౌతమి వచ్చి డోర్ తీసి ఎదురుగా ఉన్న విశిష్టాన్ని చూసి షాక్ అయింది. విశిష్ట ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి మళ్ళీ వీరా నెంబర్కి కాల్ చేసింది. సేమ్ అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అనే వస్తుంది. అంత పెద్దగా ఎయిట్ చేస్తూ ఫోన్ బెడ్ మీదికి విసిరేసింది. ఎక్కడికి వెళ్ళావు, నన్ను వదిలేసి డాన్, ఒక్కసారి ఫోన్ లిఫ్ట్ చెయ్యి అంటూ మోకాళ్ళ మీద కూర్చొని ఏడుస్తుంది. దాదాపు గంట సేపు అలాగే కూర్చుంది. తర్వాత లేచి మళ్ళీ కాల్ చేసింది. సేమ్ అలాగే రావడంతో ఏమీ తోచక ఏడ్ చేస్తూ బెడ్ మీద కూర్చుంది. ప్రతి 10 నిమిషాలకి కాల్ చేయడం, అలాగే రావడంతో ఇంకా బాధపడడం. తెల్లవారుజామున 5 గంటల వరకు ఇదే తంతు. ఏడ్చి ఏడ్చి కళ్ళుబ్బి మొహమంతా ఎర్రగా కమిలిపోయింది. వెంటనే ఖాళీకి చేసింది. ఖాళీ లిఫ్ట్ చేసి ఆవలిస్తూ ఏంటి విషయం ఇంత పొద్దున్నే చేశావని అడిగాడు. విశిష్ట ఏడుస్తూ వీర నీకేమైనా కాల్ చేశాడా అని అడిగింది. లేదు. అవును, నువ్వెందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కంగారుగా విషి. నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు అని విశిష్ట ఏడుస్తుంటే విషి ఏడవకు, తనకి ఇలా చేయడం కొత్త కాదు, వచ్చేస్తాడు, నువ్వు ముందు ధైర్యంగా ఉండు, నేను రానా మీ ఇంటికి అని అడిగాడు. విశిష్ట వద్దు అంటూ కాల్ కట్ చేసి ఫోన్లో వీర తను కలిసి దిగిన సెల్ఫీ ఓపెన్ చేసింది. తను నవ్వుతుంటే వీర సీరియస్గా చూస్తున్నాడు. ముందు రోజు నైట్ తీసుకున్న సెల్ఫీ అది. 3 రోజుల నుంచి 11 గంటలకి వస్తున్నాడు. అలాగే ముందు రోజు వచ్చాడు. తను రాగానే విశిష్ట ఇంత కష్టపడి దొంగతనంగా రాకపోతే ది గ్రేట్ డాన్ వీర మెయిన్ ఎంట్రన్స్లో నుంచి రావచ్చు కదా అంటూ నవ్వింది. వీర అలా నేను వస్తే నీ బాబు నిజంగానే కోమాలోకి పోతాడు, చూసుకో అంటూ బెడ్ మీద వాలాడు. విశిష్ట నిజంగా ఏంటి అంటూ పక్కన కూర్చొని వీర తలని ఒళ్ళో పెట్టుకుంది. అంటే జాన్, ఆయన గారి యాక్షన్ నిజం అవుతుంది కానీ విశిష్ట వీర బుగ్గ లాగుతూ ఈ డాన్ ఇంకోసారి మా నాన్నది యాక్షన్ అంటే బాగోదు అన్నది. యాక్షన్ కాదు, జీవిస్తున్నాడు అనాలేమో అనగానే విశిష్ట బుంగ మూతి పెట్టి నేను రిపోర్ట్స్ చూశాను, నిజంగానే బ్రెయిన్లో క్లాట్స్ వచ్చాయి అంటుంది. ఒక్కోసారి నీలాంటి చదువుకున్న వాళ్ళకన్నా మాలాంటి చదువు లేని వాళ్ళే నయం అనిపిస్తుంది అంటాడు వీర. అంటే ఏంటి నీ ఉద్దేశం అని అడిగింది కోపంగా చూస్తూ. వీర పైకి లేచి విశిష్ట మొహాన్ని దగ్గరగా తీసుకొని ఎలా జాన్, కోపంలో కూడా ఇంత అందంగా ఉంటావు అంటూ లిప్స్ అందుకున్నాడు. విశిష్ట తన్ని తోసేసి సో నువ్వు వద్దు, నీ కిస్సులు వద్దుపో అంటూ అటువైపు తిరిగి పడుకుంది. 2 నిమిషాలైనా వీర నుంచి ఏమీ రెస్పాన్స్ లేకపోయేసరికి వెనక్కి తిరిగి చూసింది. వీర తననే చూస్తున్నాడు కామ్గా. షో నేను నీ భార్యని డాన్ అలిగాను అన్నది మూతి ముడుస్తూ. అయితే అంటూ కళ్ళెగరేశాడు వీర. షో నేను నీ మీద కోపం వచ్చి నీ నుంచి దూరంగా వెళ్ళాని అనుకో, నా వెనక్కి వచ్చి సారీ జాన్ ఇంకెప్పుడు అలాను అంటూ బ్రతిమలాడాలి అనగానే చాలా కాలు కట్ర పట్టుకోవాలా అంటాడు వీర. చిచి, నేను అలా ఎప్పుడు అనను అంటుంది విశిష్ట. నేను చెప్పింది కరెక్టు అని నాకు తెలుసు, నీ బాబు మాటలు నమ్మి తప్పు చేస్తుంది నువ్వు. మధ్యలో నేనెందుకు సారీ చెప్పాలి, నేనెందుకు బ్రతిమాడాలి, నీ ఓవర్ యాక్షనే నచ్చదు నాకు అన్నాడు సీరియస్గా. సరే వదిలే, మన సంగతి తేల్చు. ఎన్ని రోజులు సమీర్ అన్న ఇంట్లో ఉంటాము, మనకంటూ ఒక ఇల్లు ఉండాలి కాబట్టి మనం వెళ్ళగానే ముంబైలో వేరే ఇల్లు తీసుకొని మారిపోదాం. చిట్టి ఖాళీ అన్న సుబ్బు సింహ కూడా మనతో ఉంటారు అన్నది నవ్వుతూ. చాలా పోటీ, ఖాళీ ఫ్యామిలీని సుబ్బు ఫ్యామిలీని కూడా తీసుకురా అనగానే అంటూ మూతి ముడిచింది విశిష్ట. జాన్ ఇదంతా కాదు, మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్లుండి బయలుదేరాలి. అక్కడ నేను అనుకున్నవి జరగడానికి 1 రోజులు పడుతుంది. ఆ తర్వాత స్విట్జర్లాండ్ వెళ్ళిపోదాం. అక్కడ మన కోసం ఒక ఇంటిని సెలెక్ట్ చేసే ఉంచా, కేవలం నువ్వు నేను. ఇంకో సంవత్సరం తర్వాత అంటూ విశిష్టాన్ని హక్ చేసుకొని నువ్వు ఒప్పుకుంటే మన పిల్లలు అన్నాడు. హో హలో, అంతా ఓకే, మధ్యలో స్విట్జర్లాండ్ ఏంటి అని అడిగింది కంగారుగా. నువ్వు నా లైఫ్లోకి రాకముందు డబ్బు సంపాదించడం తప్ప ఏ టార్గెట్ లేదు. బట్ ఇప్పుడు అలా కాదు, నిన్నో లెవెల్లో చూసుకోవాలి. నాకు చెప్పడం రావట్లే కానీ నువ్వేదనుకుంటే అది నీ ముందు ఉండాలి. అలా నా లైఫ్ని ఒక రీతిలో పెట్టాలి, మన లైఫ్ని. అవును, నేను ఒప్పుకుంటే పిల్లలు అన్నావేంటి మధ్యలో
అనగానే వీర విశిష్ట మెడ దగ్గర ముద్దు పెడుతూ చెయ్యి నడుంపై వేశాడు. విశిష్ట టప్పీమని చెయ్యి మీద ఒక్కటి వేసి ఓహో అదా సంగతి, ఫస్ట్ నైట్ గురించా అన్నది నవ్వుతూ. వీర మళ్ళీ పెళ్ళయి 2 నెలలు అవుతుంది, అది కూడా అయిపోతే అంటూ విశిష్టని దగ్గరకు లాక్కున్నాడు. విశిష్ట తనని తోసి దూరంగా జరిపి అబ్బా అంత ఈజీగా దానికి కొంచెం టైం పడుతుంది తట్టుకో అంటూ ఛార్జింగ్లో ఉన్న ఫోన్ తీసుకొని వచ్చి ఈ షర్ట్ నీకు భలే సూట్ అయిందిలే అంటూ సెల్ఫీ తీసింది. నవ్వొచ్చు కదా అన్నది వీర వైపు తిరిగి. నాకు నవ్వొస్తే నవ్వుతా, నీకలాగా ఊరికే నవ్వను అన్నాడు వీర. ఆహా అంటూ ఫోన్ పక్కన పెట్టి వీరకి చెక్కలు గింతలు పెట్టింది విశిష్ట. పాపం బాబు కొంచెం కూడా జరగలేదు. మాపే మొహంతోనే చూస్తుంటే ఏ ఎలా పుట్టావయ్యా అసలు, చెక్కిలి గింతలు పెడుతుంటే కూడా మాపే మొహంతో చూస్తున్నావు అన్నది. అంతే వీర లేచి విశిష్ట మీదికి ఒరిగి చేతులు లాక్ చేసి మాపే అనొద్దన్నానా, ఇంకోసారి అనను అని చెప్పు అన్నాడు సీరియస్గా. అంటాను, నువ్వు ఫీలింగ్స్ నేర్చుకునేంత వరకు అంటూనే ఉంటాను మాపే అని అరుస్తుంటే జాన్ నిన్ను అంటూ మెడ మీద ముద్దులు పెడుతూ చేత్తో నడుముని గిచ్చాడు. అంటూ నడుముని రుద్దుకుంటూ లే ముందు అంటూ నవ్వుతుంది. వీరా లేవను అంటూ విశిష్టాన్ని హక్ చేసుకొని అలాగే పడుకున్నాడు. మై బేబీ లవ్ యూ బంగారం అంటూ జుట్టు నిమిరి జో కొడుతుంటే వీర నిద్రలోకి జారుకున్నాడు. తర్వాత తనని పక్కకు జరిపి బుగ్గ మీద ముద్దు పెట్టి ముంబై వెళ్ళగానే నువ్వు అనుకున్నది జరుగుతుంది అంటూ హక్ చేసుకుంది. ఇదంతా గుర్తొచ్చి ఐ హేట్ యూ అని అరిచింది పెద్దగా. ఇక్కడ యూకే సోనా తన టీం మెంబర్స్తో మనం అందరం నెల రోజుల నుంచి ఎంతో కష్టపడ్డాం. మీరు కావాలని చేశారని నేనైతే అనను, అలా అని బై మిస్టేక్ అనేంత చిన్న తప్పు కూడా కాదు. మన కంపెనీకి ప్రెస్టేజ్కి సంబంధించిన విషయం కాబట్టి మీలో ఎవరైనా పొరపాటుగా రాంగ్ కోడింగ్ చేసి ఉంటే చెప్పండి అని అడిగింది. అందరూ మేం కాదంటే మేం కాదు అంటూ తలూపారు. వైషు మాత్రం ఏం చెప్పకుండా సీరియస్గా చూస్తుంది. సోనా వైషు ఏంటి మాట్లాడడం లేదు అని అడిగింది సీరియస్గా. లాగిన్ నేమ్ చూస్తే సరిపోతుంది కదా, 7 to 10 ఫోల్డర్స్, ఇంత సీన్ ఎందుకు చేస్తున్నావని అడిగింది సూటిగా. ఐ నో వాట్ టు డూ అంటూ వంకరగా నవ్వి వెళ్ళిపోయింది సోనా. తన ల్యాప్టాప్ తీసుకొచ్చి ఓపెన్ చేసి చూసింది. వైష్ణవి అని ఉంది లాగిన్. అంతే, అందరూ షాక్. ఈలోపు సిద్ధు వచ్చి సోనా వాట్ హ్యాపెండ్ అని అడిగాడు విసుక్కుంటూ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, తప్పంతా నాదే, నా వల్లనే నేనే కోడింగ్ని అక్కడే ఉన్న వనమాలి అందుకొని లేదు సార్, తప్పంతా వైష్ణవిది, తన లాగిన్ నేమ్ చూపిస్తుంది అన్నాడు సీరియస్గా. సిద్ధు వాట్, సోనా నిజమా అని అడిగాడు ఆశ్చర్యంగా. లేదు సార్, తన ల్యాప్లో నుంచి నేనే ఫైనల్ కాపీ రెడీ చేశా, తన తప్ప అస్సలు లేదు అన్నది నిజాయితీగా. సిద్ధుకి మెంటల్ లేస్తుంది. ఎవరైనా కానీ తర్వాత చూస్తా వాళ్ళ సంగతి, నాకు ముందు మొత్తం ప్రాజెక్టు కాపీ కావాలి, రేపు మార్నింగ్ చైర్మన్ గారు వచ్చేలోపు రెడీ చేసి ఇవ్వాలి, ఏం చేస్తారో చెయ్యండి అని. కానీ వనమాలి హెల్ప్ దెమ్ అన్నాడు సీరియస్గా. వనమాలి ఎస్ సార్ అంటూ పెద్ద పోటుగాడులా ముందుకొచ్చాడు. సిద్ధు వైషు వైపు కోపంగా చూసి వెళ్ళిపోయాడు. సోనా వనమాలి ఇద్దరు కలిసి కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వేరే ఫ్లోర్కి వెళ్ళిపోయారు. వైషు మాత్రం మిగిలిపోయింది. బట్ తన మొహంలో కొంచెం కూడా భయం లేదు. సిద్ధు క్యాబిన్ దగ్గరికి వెళ్ళి డోర్ నాక్ చేసింది. కమేన్ అనగానే లోపలికి వచ్చింది. తనని చూడగానే మొహంలో ఫీలింగ్స్ మారుస్తూ ఏంటి అని అడిగాడు విసుక్కుంటూ. చూడు బావా, లాగిన్ నాదే, ఫైనల్ కాపీ రెడీ చేసింది నేనే, సోనా కాదు అంటూ ఏదో చెప్పేలోపు నేను అడిగానా, ఎందుకు ఆ సోది నాకు చెప్తున్నావా, ఫస్ట్ నా కళ్ళ ముందు నుంచి వెళ్ళు అని అరిచాడు. బావా ఒక్కసారి నేను చెప్పేది విను అంటుంది వైషు. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది, చీ అదేమో ఆ రౌడీగాడితో రొమాన్స్, నువ్వు ప్రాజెక్ట్ని నీ సొంతంగా నీ ఇష్టానికి ఏదేదో చేసావు, మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరిద్దరే మెంటల్ మొహాలు అంటూ ఏదేదో వాగుతుంటే సిద్ధు జస్ట్ షటప్ ఓకే అంటూ వేలు చూపించింది. ఏంటి వేలు చూపిస్తున్నావు, అసలు నిన్నెవడే ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వమన్నది, నేను చెప్పాను నీకు ఆల్రెడీ, వినలేదు, పెద్ద పుడింగిలాగా దూరావు అన్నాడు కోపంగా. నువ్వు అసలు ఎండివేనా, అర్థం లేకుండా మాట్లాడుతున్నావు, అసలు మా అక్క అని ఎందుకు లాగుతున్నావు, నువ్వు ఒక చేత కానీ ఎండివి, ఇడియట్వి, నీ స్టాఫ్లో ఆ సోనా వనమాలి నీకన్నా ఇడియట్స్ అంటూ తిడుతుంటే సిద్ధు ఫాస్ట్గా వచ్చి వైషు చెంప చెల్లు మనిపించాడు. అంతే, వైషు యూ నన్నే కొడతావా, ఐ విల్ సీ యువర్ అండ్ అంటూ వెళ్ళిపోయింది. సిద్ధు కోపంతో టేబుల్ మీద ఉన్న ఫైల్స్ మొత్తం తోసేసి ఐ హేట్ యూ అని అరిచాడు పెద్దగా. మార్నింగ్ 8 డోర్ కంటిన్యూగా నాక్ చేస్తుంటే కింద కూర్చొని బెడ్ మీద తల పెట్టి నిద్రపోతున్న విశిష్టకి మెలకు వచ్చింది.
అంతే డాన్ వచ్చేసావా అని లేచింది. చూస్తే ఎవరు లేరు. బట్ బయట నుంచి గౌతమి విషి డోర్ తీ అంటూ అరుస్తుంది. విశిష్ట వెళ్ళి డోర్ తీసి గౌతమిని హక్ చేసుకొని పెద్దగా ఏడ్చేసింది. ఎందుకు ఏడుస్తున్నావు విషి అని అడిగింది కంగారుగా. అమ్మా నాకు చచ్చిపోవాలని ఉంది అన్నది. అదే అంతే. అది విని గౌతమి తనని తీసుకెళ్ళి బెడ్ మీద కూర్చొని ఏమైంది ఎందుకలా అంటున్నావు అని అడిగింది కంగారుగా. విశిష్ట ఎక్కిళ్ళు పెడుతూ నేను మోసపోయాను అన్నది. ఎవరి విషయంలో అని అడిగింది గౌతమి. అంతే విశిష్ట అలర్ట్ అయింది. ఏం మాట్లాడుతున్నాను నేను అనుకుంటూ అంటే అమ్మా అంటూ ఆగిపోయింది. విషయం అసలు ఏమైంది? అర్ధరాత్రి బయట నుంచి వచ్చావు, ఎప్పుడు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు, ఇప్పుడేమో ఏడుస్తున్నావు, ఏంటేంటో మాట్లాడుతున్నావు అంటూ విశిష్ట చేయి పట్టుకుంది. అమ్మ నీకు అన్నీ చెప్తాను, ముందు నాకు టీ ఇస్తావా అని అడిగింది నీరసంగా. హా అంటూ వెళ్ళిపోయింది గౌతమి. అంతే విశిష్ట బెడ్ మీద పడిపోయి ఏడుస్తుంటే ఫోన్ కేమ్ ఫ్రమ్ అన్నోన్ పర్సన్. అంతే వెంటనే లిఫ్ట్ చేసి ఏడుస్తుంటే అటు నుంచి కంగారుగా విషి బంగారు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అడుగుతారు. నా వీర నన్ను వదిలేసిపోయాడు అన్నది. ఎవరు చెప్పారు, అసలు ఏమైంది అనగానే విశిష్ట జరిగింది చెప్పి ఎంత లవ్ చేశాను తనని మార్చాలని నా వల్ల అందరికీ దూరం అయ్యాను, కానీ తను మాత్రం అంటూ ఎక్కిళ్ళు పెడుతూ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అన్నది. విషి నా తల్లి కదూ, ముందు నేను వీడియో ఫోన్ చేస్తా లిఫ్ట్ చేయంటూ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశారు. విశిష్టాన్ని అలా చూసేసరికి వాళ్ళకి గుండె తరుక్కుపోయింది. విషి ముందు వెళ్ళి మొహం కడుక్కురా అనగానే విశిష్ట లేవకుండా అలాగే ఏడుస్తుంటే నీకే చెప్పేది లే అని వాయిస్ పెంచేసరికి విశిష్ట లేచి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చింది. మొహం తుడుచుకొని బొట్టు పెట్టుకో ముందు కానీ విశిష్ట అలాగే చేశాక ఏమైనా తాగావా లేదా అని అడుగుతారు. నాకు చచ్చిపోవాలని ఉన్నది అని అన్నది ఏడుస్తూ. కొట్టారంటే చూడు, సమస్య వచ్చిన ప్రతి వాళ్ళు చచ్చిపోతే ప్రపంచంలో 99% ఎప్పుడో ఖాళీ అయిపోయేది. ముందు వెళ్ళి ఏదో ఒకటి తాగు అనగానే గౌతమి టీ తీసుకురావడం చూసి విశిష్ట ఫోన్ పక్కన పెట్టింది. గౌతమి విశిష్టకి టీ ఇచ్చి విషి ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నీకు నీ భర్తకి మధ్య ఏదో జరిగింది. కానీ ఒకటి, మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి, అప్పుడు మన మనసును అడగాలి, అది మనల్ని మోసం చెయ్యదు. ఎవరో ఏంటో అర్థం చేసుకో, ఇంతకన్నా ఏం చెప్పలేను, టిఫిన్ తీసుకొస్తా అంటూ వెళ్ళిపోయింది. విశిష్ట వెంటనే ఫోన్ బయటికి తీసింది. ముందు టీ తాగు అనగానే విశిష్ట తాగడం పూర్తయ్యాక మీ అమ్మ ఏం చెప్పారో విన్నావుగా, మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. నిన్న లాస్ట్గా ఎప్పుడు మాట్లాడావు వీరాతో? ఈవినింగ్ 5కి. అప్పుడు తను ఎలా మాట్లాడాడు, నీకు అనుమానం వచ్చేలా ఏమైనా అన్నాడా? నీకు తెలుసుగా తను 2 నిమిషాల కన్నా ఫోన్ మాట్లాడు అని. షార్ప్ 11 o'clockకి వస్తాను, నీకోసం ఒక గిఫ్ట్ కొన్నాను అని చెప్పాడు. ఓకే, సైన్ చేసి వెకేట్ చేశాడని అన్నావు. నువ్వు అసలు ఎప్పుడైనా వీర సిగ్నేచర్ చూసావా? కదా, మరి అది తన సంతకమని ఎందుకు కన్ఫర్మ్ చేసుకున్నావు? అంతే విశిష్ట మైండ్ పనిచేయడం మొదలుపెట్టింది. మీ పేరెంట్స్ యూకే వెళ్ళడానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారన్నావు కదా, మరి నీకోసం ఆగడం ఏంటి? ప్రతిదీ ఎంతో క్యాలిక్యులేటెడ్గా ఉండే ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ గారు అంత సడన్గా కోమాల నుండి రాగానే టికెట్స్ క్యాన్సిల్ చేయడం ఏంటి? అసలు టికెట్స్ ఎవరు బుక్ చేశారు అది కనుక్కో, టికెట్స్ తీసి చూడు, ఆ రిపోర్ట్స్ని మీ నాన్నకి తెలియకుండా వేరే డాక్టర్కి చూపించు. అండ్ అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, డీజీపీ ఫణీంద్రకి ఆ టైంలో ఏం పని, ఎందుకు వచ్చాడు అది కనుక్కో. అండ్ ఇంకో విషయం, వీర స్టే చేసిన హోటల్ చూడడానికి డీసెంట్గా ఉందా అని అడిగేసరికి ఫ్యామిలీ హోటల్ అంటుంది. దట్స్ ఎట్. రిసెప్షన్ దగ్గర, ఎంట్రన్స్లో, ఎగ్జిట్ దగ్గర కంపల్సరీగా సీసీ కెమెరాలు ఉంటాయి, వెళ్ళి చెక్ చేయి అనే విశిష్ట మనసులో ఉన్న భయం, ఆందోళన మొత్తం దెబ్బకి తగ్గాయి. కానీ వెంటనే అంటే నా వీర నన్ను విడిచి అన్నది సంతోషంగా సందేహంగా. వెళ్ళలేదు, వెళ్ళడు కూడా. మరేమైనట్టు, తనను ఎవరైనా ఏమైనా చేశారా అని అడిగింది కంగారుగా. వీర ఒంటి మీద చేయి వేసే మగాడు ఇంకా పుట్టలేదు, కానీ నువ్వు కంగారు పడుకో, నాకెక్కడో కొడుతుంది, ఖాళీ సిటీలోనే ఉన్నాడు కదా, తనని రమ్మని నా వీర ఎక్కడున్నాడో నేనే కనుక్కుంటా అన్నది విశిష్ట సీరియస్గా. దట్స్ మై విష్, ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేశారేనా అనగానే విశిష్ట థ్యాంక్ యూ అంటూ పేరుతో పిలిచి, నువ్వు చెప్పకపోతే నేను ఇంకా వీర నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని భ్రమలోనే ఉండేదాన్ని, మళ్ళీ కాల్ చేస్తా అంటూ కాల్ కట్ చేసి వెంటనే ఖాళీకి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. వెంటనే రెడీ అయ్యి రూమ్లో నుండి బయటకు వచ్చి కామ్గా విక్రమ్ డోర్ నెట్టింది. బెడ్ మీద విక్రమ్ లేడు, అంతే షాక్. నెమ్మదిగా లోపలికి వెళ్ళి అక్కడున్న విక్రమ్ రిపోర్ట్స్ అన్ని ఫొటోస్ తీసింది. బాత్రూంలో నుండి వాటర్ సౌండ్ వినిపించింది. ఓహో అనుకొని విక్రమ్ ఫోన్ తీసుకొని ఓపెన్ చేసింది. పాస్వర్డ్ అడుగుతుంటే ఏవేవో టైప్ చేసింది. ఎన్నిసార్లు చేసినా రాంగ్ అని వస్తుంది.
అనుకుంటూ ఫోన్ అక్కడే పెట్టి కామ్గా బయటకు వచ్చి డోర్ దగ్గర వేసి అక్కడే నిల్చుంది. విక్రమ్ బయటికి వచ్చి తలకి డ్రైయర్ పెడుతూ ఫోన్ తీశాడు. విశిష్ట గమనిస్తుంది. హలో, అంతా ఓకే కదా? గుడ్, నేను వస్తా అంటూ కాల్ కట్ చేశాడు. విశిష్ట కామ్గా గౌతమి దగ్గరకు వచ్చి అమ్మ నాన్న స్పృహలో లేరు కదా, మరి లండన్ టికెట్స్ అవి ఎవరు బుక్ చేశారు అని అడిగింది. ఎందుకు విషి అంటూ ప్లేట్లో దోశలు వేసి ఇచ్చింది గౌతమి. చెప్పుమా అంటూ ప్లేట్ పక్కన పెట్టింది విశిష్ట. సిద్ధు అంది గౌతమి. హో, యాక్చువల్గా నేను ఒప్పుకుంటే రేపే కదా వెళ్ళాలి. టికెట్స్ ఏవమ్మా, ఒకసారి ఇస్తావా అని అడిగింది సీరియస్గా. మీ నాన్నని అడుగు, ఆయనకే తెలుసు. ఆయన కోమాలో ఉంటే ఆయనకి ఎలా తెలుస్తుంది అని అడిగింది విశిష్ట అనుమానంగా. అయ్యో, ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ విక్రమ్ గారికి కోమాలో ఉన్న చంద్రమండలంలో ఉన్న అన్నీ ఎలా తెలిసిపోతాయి? అదంతే, నువ్వు తిను ముందు అన్నది గౌతమి. అమ్మా అంటూ గౌతమి చేయి తీసుకొని తన నెత్తి మీద పెట్టుకొని ఇప్పుడు చెప్పు, నాన్నగారికి నిజంగానే యాక్సిడెంట్ అయిందా అని అడిగింది తీక్షణంగా చూస్తూ. ఇదే చెయ్యి మీ నాన్న పెట్టించుకొని నీకేమీ చెప్పొద్దన్నాడు. కానీ ఒక్కటి, నువ్వు సాధ్యమైనంత తొందరగా నీ భర్తతో కలిసి దూరంగా వెళ్ళిపో, ఇంతకన్నా ఏమీ చెప్పలేను అన్నది. విశిష్ట గౌతమి చెయ్యి వదిలే అర్థమైంది. సరే, నాన్న నా గురించి అడిగితే వీసా అప్లై చేసుకోవడానికి వెళ్ళానని చెప్పు అంటూ గౌతమిని హక్ చేసుకొని బాయ్ మా అంటూ వెళ్ళిపోయింది. గౌతమి విశిష్ట వెళ్ళిన వైపే చూస్తూ నీ వీరాని వీళ్ళు ఏం చేశారో అంటూ బాధపడింది. విశిష్ట బయటికి వెళ్ళేసరికి ఖాళీ కారుతో సహా రెడీగా ఉన్నాడు. విశిష్ట డోర్ తీసుకొని ఎక్కి, ఖాళీ అన్న వీరా ఎక్కడికి వెళ్ళలేదు, మా నాన్న వాళ్ళే తనని ఏదో చేశారు అన్నది ఏడుస్తూ. ఎంత ధైర్యం అంటూ కారు దిగుతుంటే ఆగన్నా, మనమే వెతుకుదాం, ముందు ఆ హోటల్కి పోనీ అంటూ అడ్రస్ చెప్పింది. 5 నిమిషాల్లో ఆ హోటల్ ముందు ఉన్నారు. రివాల్వర్ తెచ్చావుగా అని అడిగింది విశిష్ట. ఖాళీ బయటికి తీసి చూపించాడు. రా అంటూ కార్ దిగి లోపలికి వెళ్తుంటే ఖాళీ తనని ఫాలో అయ్యాడు. రిసెప్షన్లో నైట్ ఉన్న అతను కాకుండా వేరే అతను ఉన్నాడు. విశిష్ట ఖాళీకి ఏదో చెప్పి కొంచెం దూరంలో ఆగిపోయింది. ఖాళీ వెళ్ళి అతనితో రూమ్ నెంబర్ 310లో నా ఫ్రెండ్ ఉంటున్నాడు, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది, కొంచెం పిలుస్తారా అని అడిగాడు. అతను ఏం పేరు అని అడిగాడు. వీరా అంటే అతను నిన్న నైటే వెకేట్ చేసి వెళ్ళిపోయాడు అంటూ సీరియస్గా చెప్పి ఫోన్ చూసుకుంటున్నాడు. అవునా, మీ సీసీ ఫుటేజ్ చూపిస్తారా అని అడిగాడు నార్మల్గా. ఎవరు నువ్వు అని అడిగాడు కోపంగా అతను. ఖాళీ అది తీసి అతని నుదుటిన పెట్టి నేనెవడైతే నీకెందుకు, మర్యాదగా చూపించు, లేకపోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అన్నాడు సీరియస్గా. అంతే, అతను రండి నాతో అంటూ భయపడుకుంటూ తీసుకెళ్ళాడు. ఖాళీ వెళ్తుంటే విశిష్ట కూడా వచ్చింది. అతను సెక్యూరిటీ రూమ్కి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్న అతనితో నిన్న ఫుటేజ్ ఓపెన్ చేయి అన్నాడు. అతను ఓపెన్ చేయగానే విశిష్ట వచ్చి నిన్న సాయంత్రం 6 to 9 వరకు చూపించండి అన్నది. అతను రిసెప్షనిస్ట్తో ఎవరు వీళ్ళు అని అడిగాడు అనుమానంగా. ఖాళీ అది చూపించగానే అతని కళ్ళెగిరేసి అబ్బో ఇంకెప్పుడు అడగను అంటూ విశిష్ట అడిగిన టైమ్స్ ఓపెన్ చేశాడు. దాదాపు 20 నిమిషాల పాటు చూశారు. వీరా ఎక్కడ కనబడలేదు. విశిష్ట 310 అంటే 3rd ఫ్లోర్ కదా, అంటే అక్కడ ఉండే కెమెరాల ఫుటేజ్ చూపించండి అంటుంది. మేడం, 2nd and 3rd ఫ్లోర్లో లేవు అన్నాడు నెమ్మదిగా. ఖాళీ అతని వైపు కోపంగా చూసి ఎందుకు లేవు అని అడిగాడు. అంటే సార్, ఇది కొత్తగా కన్స్ట్రక్ట్ అయింది కదా, ఇప్పుడే సెట్ చేస్తున్నాము అన్నాడు అతను. ఖాళీ విశిష్ట వైపు చూసి ఇప్పుడు ఏం చేద్దామని అడిగాడు. అవును, ఆయన వెకేట్ చేశారని సైన్ చూపించారు రాత్రి నాకు, ఒకసారి మళ్ళీ చూపించండి అన్నది. నడు అంటూ గన్ చూపించి సెక్యూరిటీ రూమ్లో ఉన్న అతనితో కామ్గా నీ పని నువ్వు చేసుకో, లేకపోతే వీణ్ణి నీ చేత చేస్తా అన్నాడు. అతను వణికిపోయాడు. రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాక అతను ఫైల్ ఓపెన్ చేసి చూపించాడు. విశిష్ట ఆ సైన్ ఖాళీకి చూపించి ఇది తన సైనేనా అని అడిగింది. అది చూసి ఖాళీ కాదు, వీరా సైన్ వీరా అని చేస్తాడు అని రాసి చూపించాడు. అది చూసి విశిష్ట రిసెప్షనిస్ట్ ఇదెవరు చేశారు అని అడిగింది కోపంగా. అతను మేడం, చెప్పకపోతే మీరు ఇలా చేస్తారు, చెప్తే వాళ్ళు అలా చేస్తారు అన్నాడు భయపడుతూ. ఎవరు అని అడిగాడు ఖాళీ ఒక్కసారే. నేను చెప్పానని ఎవరికి చెప్పొద్దు అని అతను అనగానే చెప్పంలే కానీ నువ్వు చెప్పు ముందు అన్నాడు ఖాళీ. నిన్న రాత్రి 7:30 టైంలో ల్యాండ్లైన్కి కాల్ వచ్చింది మా హోటల్ ప్రొపరేటర్ నుంచి. అకామిడేషన్ ఫైల్ తీసుకొని బయట మెరూన్ కలర్ కార్ దగ్గరికి వెళ్ళమని. నేను వెళ్ళాను. అక్కడ డీజీపీ ఫణీంద్ర గారు ఆ ఫైల్ తీసుకొని ఎవరికో ఇచ్చారు. మేబీ ఆయన కార్ డ్రైవర్ అనుకుంటా. అతను సైన్ చేసి ఇవ్వగానే ఫణీంద్ర గారు ఎవరు వచ్చి అడిగినా వీరా 7 గంటలకి వెకేట్ చేసి వెళ్ళాడని చెప్పాలి. నీ తర్వాత నైట్ షిఫ్ట్కి వచ్చే వాళ్ళకి అలాగే చెప్పమని చెప్పి వెళ్ళిపోయారు అన్నాడు.
విశిష్టకి మొత్తం అర్థమైంది. వెంటనే ఫోన్ తీసి వీర ఫోటో చూపించి మా హస్బెండ్ తనే, మీరు చూసారా అని అడిగింది. అతను వీర ఫోటో చూసి మొన్న చూసా మేడం అనగానే, నిన్న చూడలేదా బే అని అడిగాడు కాళీ కోపంగా. లేదు సార్, పోనీ లోపల ఎవరైనా చూసారేమో అడుగుదామా అన్నాడు. కాళీ విశిష్ట వైపు చూశాడు. వదిలే అన్న, పద వెళ్దామంటూ వెనక్కి తిరిగి ఆ రూమ్ కీస్ అని అడిగింది. మేడం, అది మరి ఫణీంద్ర గారే వచ్చి రూమ్లో ఉన్నవన్నీ ప్యాక్ చేసి తీసుకెళ్లారు కానీ విశిష్టకి కూడా సంఖ్య తిరిగిందన్నమాట. ప్రేమ కోసమై వలలో పడని పాపం పసివాడు కాదు, పాపం వీరగాడు అంటూ తల క్రిందులుగా వేలాడదీయబడ్డ వీర చెవులకి ఆ సాంగ్ వినిపించి కళ్ళు తెరిచాడు. నేలకి దాదాపు 20 అడుగుల ఎత్తులో కట్టేసి ఉన్నాడు. ఎక్కడున్నాడో అర్థం కాలేదు. తల గట్టిగా విదిలించాడు. ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేశాడు. తను సాయంత్రం 5:30 టైంలో బయటికి వెళ్ళాడు ఎవరినో కలవడానికి. వెయిట్ చేస్తున్నాడు. అతను రాగానే వీర కొన్ని పేపర్స్ ఇచ్చి మాట్లాడుతుంటే వెనుక నుంచి ఎవరో తనని బలంగా కర్ర తీసుకొని తల మీద కొట్టారు. తను కోపంగా వెనక్కి తిరిగేసరికి తను కలవడానికి వచ్చిన అతన్ని కూడా కొట్టారు. తను తేరుకునే లోపే మొహం మీద స్ప్రే చేయడంతో కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇప్పుడు కళ్ళు తెరిచాడు. ఏంట్రా, మెలకు వచ్చిందా అప్పుడే? అవునులే, మామూలు వాళ్ళైతే 2 రోజులు లేవరు, కానీ నువ్వు వీరా కదా, అందుకే తొందరగా లేచావు అని వినబడింది. ఎవడ్రా నా కొడుక, దమ్ముంటే ఎదురుగా వచ్చి మాట్లాడు అన్నాడు. అంతే, రోని వచ్చి పల్లికలించి, నేనే, నీ ముందు మాత్రమే నేను, కానీ రాయేమో అనుకున్నా, నీకు చాలామంది శత్రువులు ఉన్నారోయ్ అన్నాడు. 100 మంది కాదు, 1000 మంది వచ్చినా వీర ముందు నిలవలేరు అనుకుంటూ తల పైకెత్తి నోటుతో తన ప్యాంట్ జేబులో ఉన్న జిప్ తీసి నోటితో చిన్న నైఫ్ బయటకు తీసి ఆ చేతిలో కొన్న తాళ్ళు కోసేసి చేసేలోపు రోనిగాడు షాక్ అయ్యేలోపే కాళ్ళకున్న తాళ్ళు కూడా కోసుకొని కిందికి దూకి రోనిని ఎగిరి ఒక్క తన్ను తన్నాడు. వాడు షాక్తో పాటు తన్ను కూడా తిని దూరంగా ఎగిరిపడ్డాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది? ఇదంతా చేయించింది విక్రమే అని తెలిసిన తర్వాత మన విశిష్ట ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.